మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అండి. డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. ఒక పాత్రని మనం శుభ్రం చేసినప్పుడు దాంట్లో ఏదైనా సరే వేసుకొని తినే ఆస్కారం సోర్స్ కనిపిస్తుంటుంది. ఎప్పుడైతే దాన్ని శుభ్రం చేయమో దాన్ని వాడడం దేనికి? నాకు అది ఎగ్జాంపుల్ చాలా బాగా నచ్చింది. ఏదైనా సరే మన జీవితంలో కూడా శుభ్రం అనే ఆలోచనలు కావచ్చు, మా నమ్మకాలు కావచ్చు, బ్రేక్ చేసినప్పుడే ఇంకో జీవితాన్ని మేము చూడగలుగుతాం. కొత్త జీవితాన్ని చూడగలుగుతాం. ఎలా సరే ఎలా బ్రేక్ చేయాలి? ఏ విధంగా అంటారు అసలు? అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటానంటే, ఎవరికేం చెప్పొద్దు. మీరు ఎవరికేం చెప్పొద్దు. ఎవరికేం చెప్పొద్దు. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో, ఇప్పుడు ఈ సబ్జెక్ట్లోకి వచ్చారు. నేను ఎన్నో కొన్ని చెప్పాను, నాకు తెలిసిన నేను చెప్పాను. మీరు ఈ సబ్జెక్ట్లోకి రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరేం డిసైడ్ చేసుకోవాలంటే, ఈ సబ్జెక్ట్లోకి నేను రావాలన్నా వద్దా. ఎందుకంటే ఎలా ఉంటుందంటే, అప్పుడు నేను ఒక జిమ్కి వెళ్తాను, నేను వెయిట్ తగ్గుతాను అనుకో, నువ్వు సిద్ధమైనప్పుడే వెళ్ళాలి. అవును. చాలామంది ఏం చేస్తారంటే హడావుడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసి నేను ఖచ్చితంగా ఏదో చేస్తాను అనుకుంటారు. ఒక ఏడాది ఫీజు ముందే కట్టేస్తారు. 3 రోజులు పోతారు, తర్వాత మళ్ళీ కనిపించారు వాళ్ళు. లేదా ఒక నెల రోజులు ఫైట్ చేసి పోతారు. ఆ తర్వాత ఏదో ఫంక్షన్ వస్తుంది, ఏదో టూర్ వెళ్తారు, ఏదో బిజీ అయిపోతారు, బ్రేక్ అయిపోతుంది. ఏదైనా చేస్తే ఎలా చేయాలంటే దానికి అంకితం అయిపోవాలి. ఓకేనా? డబ్బు ఊరికే రాదు. ఎందుకు రాదు అంటే, దాని గురించి నువ్వు అంకితం కానప్పుడు ఎలా వస్తుంది? అవునా కదా? దానికోసం నువ్వు సర్వస్వం వడ్డాలి. అంటే మనం ఇప్పుడు సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అసలు డబ్బు గురించి ఏముంటుంది అని అనుకున్నారు చాలామంది. దాదాపు మనం ఇన్ని ఎపిసోడ్లు చేసినామంటే, 800-900 ఎపిసోడ్ చేసినామంటే, డబ్బు వెనకాల ఇంత సబ్జెక్ట్ ఉందనేది ఇప్పుడు అర్థమైంది జనాలకి. అర్థమైందా? అంటే దాదాపు ఈ 800 ఎపిసోడ్లు జనాల్ని డబ్బుపై ఆలోచనలు పట్టి ఉంచే విధంగా మనం తీసుకొచ్చినాం అంటే అది ఎంత గొప్పది అది. కాబట్టి సాధించగలిగారు. ఎన్నో అచీవ్మెంట్స్ మనం చూసాం. అంటే నువ్వు డిసైడ్ కావాలి. ఫస్ట్ ఏం డిసైడ్ కావాలంటే, నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ వాక్యం ఏం చేస్తుందంటే, మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని డిసైడ్ చేస్తుంది. నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలా మారడానికి సిద్ధంగా ఉన్నావు అంటే, ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారడానికి ఉన్నావా, లేదంటే నీ బిజినెస్లో నువ్వు ఇలా చేయడానికి సిద్ధంగా ఉన్నావా, లేదా నీ బాడీలో మార్పు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా, లేదా అందంగా నీ యొక్క స్ట్రక్చర్ని చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఇక అది తప్ప మళ్ళీ వేరేది కనిపించదు. అర్థమైంది? అది తప్ప వేరేది కనిపించదు. మన కార్యక్రమాలు అన్నీ చేస్తూ కూడా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో అది మాత్రం నిరంతరం నడుస్తూ ఉండాలి. ఓకేనా? అప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, అప్పుడు చాలామంది మహిళా మండలకు నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. వాళ్ళు సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే, చాలామందికి ఇంకా క్లాసుకు కూడా రాలేదు చాలామంది, కానీ బాగా సక్సెస్ అయినారు. ఎందుకంటే ఎక్కడైనా కలిసినప్పుడు చెప్తుంటారు వాళ్ళు, అనుకోకుండా ఎయిర్పోర్ట్లోనూ అక్కడ ఇక్కడ కలిపి ఆ గురుగారు మీ వీడియోలు చూస్తున్నామండి, ఇంతకుముందు కంటే ఇప్పుడు మా ఫ్యూచర్ బాగుంది. మీరు క్లాసుకు కూడా రాలేదు కదమ్మా, అయినా పర్లేదండి మీ వీడియోలు చూసి ఎలా సక్సెస్ అయినారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే, వంట చేసేప్పుడు నా వీడియో పెట్టుకుంటారు, వంట బాగా చేస్తారు, అలాగని చెప్పి వన్ టైం డిస్టర్బ్ చేయరు. ఇటు వంట చేస్తూ అటు ఇంటి కార్యక్రమాలు అన్నీ చేస్తూ వన్ సైడ్ సబ్కాన్షియస్ మైండ్లో డబ్బు గురించి నింపుతున్నారు వాళ్ళు. అర్థమైందా? డబ్బు గురించి నింపుతున్నారు. 2, నేనేం చెప్తానంటే, ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే డిసైడ్ అయినావో ఆ డిసైడ్ అయిన దాన్ని నువ్వు ఎవరికి ప్రచారం చేయొద్దు. అర్థమైందా? ఎందుకంటే నీ ఎదుగుదల గురించి ఇతరులు మాట్లాడాలి తప్ప నువ్వు చెప్పుకునే అవసరం లేదు. చెప్పుకుంటే ఏమైతే పలిచన అయిపోతుంది. అందుకే నేను క్లాస్లో కూడా బోలెడ్ సీక్రెట్ చెప్తాను. ఎక్కడ కూడా మన సబ్జెక్ట్ గురించి మాట్లాడొద్దు. అర్థమైందా? ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వద్దు. మన సబ్జెక్ట్లో ఎవరికి ఉచిత సలహాలు, ఇది ఇలా అది అలా చేయాలి, నేను చేశాను నాకు వచ్చింది నువ్వు కూడా చేసి చూడు వద్దు. ఎందుకంటే ఈ సబ్జెక్టు కూడా తెలుసుకోవాలంటే యోగం ఉండాలి. ఆ యోగం ఉన్నప్పుడే ఆ సబ్జెక్టు వైపు ప్రయాణం చేస్తాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఎన్నో మనం రీల్స్ చూస్తుంటాము, యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తాం. అనుకోకుండా నా వీడియో చూసిన దాన్ని పట్టించుకోలేదు. ఓకేనా? ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చూశాడు, అప్పుడు కూడా పట్టించుకోలేదు. 3వ సారి చూసినప్పుడు ఎందుకో వినాలనిపించింది, మళ్ళీ విన్నాడు. దాదాపు 50-100 వీడియోలు వినేశాడు. అప్పుడు కదా డబ్బు మీద ఇంట్రెస్ట్ కలిగింది అతను. ఓకేనా?
అప్పుడు దీని వైపు ప్రయాణం చేశాడు. ఇక్కడ అతను ఎవరైనా సరే ఇక్కడ రమ్మని ఫోర్స్ చేశారా? ఓకేనా? లేదు. చేయలేదు. మనం ఏం చెప్తున్నామంటే ముందు వినండి, అది సత్యం అనిపిస్తే, సరిగ్గా అనిపిస్తే, మీకు అర్థమైతే క్లాస్కు రండి అని చెప్తున్నాం. అంటే ఎవరో చెప్తే ఎవరు ఏది మారరు. తనకు తానుగా తన సబ్కాన్షియస్ మైండ్లో నేను మారడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనిషి మారుతాడు. అర్థమైందా? కాబట్టి ఆ సబ్కాన్షియస్ మైండ్కు ముందు కాషన్ ఇవ్వాలి. ఏమని? నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలా? పేదవాడి నుంచి ధనవంతుడిగా మారడానికి. అలా అనుకున్నప్పుడే నా క్లాస్కు రావాలి, అప్పుడే నా వీడియోలు వినాలి. అప్పటిదాకా నా వీడియోలు వినవద్దు. బోలెడు ఉన్నాయి, అవి వినొచ్చు. హాయిగా మీకు మీ సబ్జెక్ట్ సంబంధించి వాటిని మీరు డెవలప్ చేసుకోండి. కేవలం డబ్బు గురించి కావాలన్నప్పుడు నా వీడియోలు వినండి. డబ్బు ఎలా వస్తుందో తెలుసుకోవాలనుకుంటే నా క్లాస్కి రండి. అర్థమవుతుందా? కాబట్టి ఎవరిని మనం ఎక్కడ బలవంతం చేయొద్దు మన సబ్జెక్టు విషయంలో. రెండోది ఏంటంటే ఎవరికి చెప్పొద్దు సబ్జెక్టు గురించి. ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఇలా కూర్చుని దగ్గర డబ్బు వస్తుందంటే ఎవడైనా నవ్వుతాడా లేదా? ఎవడైనా అదే అంటారు. ఎందుకు అనవసరంగా మనం చెప్పి మనం అక్కడ వాళ్ళ దగ్గర మనం తక్కువ కావాలి? అవునా కదా? రేపు నువ్వు సంపాదించిన తర్వాత వాళ్ళే అడుగుతారు ఎలా సంపాదించామని. అప్పుడు నువ్వు చెప్పే అవసరం లేదు. అర్థమైందా? వాళ్ళకి అర్థమైపోతుంది ఏందనేది అర్థమైపోతుంది. ఇంతకుముందులాగా లేదు బిహేవియర్ అని, ఇంతకుముందులాగా లేదు. ఇంతకుముందంటే వచ్చి నాతో ఊరికే ముచ్చట్లు పెట్టేది, లేకపోతే ఊరికి అవి కబుర్లు చెప్పేది. ఇప్పుడు అవన్నీ ఏం లేవు కదా. ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయింది? సైలెంట్లో ఏం చేస్తుంది? అప్పుడు వాళ్ళు తెలుసుకోవడానికి ఉత్సుకత చూపిస్తారు. అప్పుడు ఒక చిన్న వీడియో రిలీజ్ చేయండి, సరిపోయింది. అంటే దానికి టైము, రెండు డిసైడ్, ఇవన్నీ అయినప్పుడు మాత్రమే ఈ సబ్జెక్టులకు మీరు రాగలుగుతారు. టైము అండ్ మీరు డిసైడ్ అయిపోవాలి, నిర్ణయం తీసేసుకోవాలి. నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ మన హోల్ సబ్జెక్ట్కి ఫస్ట్ వర్డ్ ఇదే. ఫస్ట్ వర్డ్ ఇదే. ఇది నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడే నువ్వు ఏదైనా సాధిస్తావు, ఏదైనా పొందుతావు. నువ్వు సిద్ధంగా లేనంత మటుకు నీ దగ్గరికి ఏది లేదు. అంటే మనం స్టార్టింగ్లో చెప్పిన ఎక్సెప్టెన్సీ, నువ్వు దానికి సిద్ధంగా ఉన్నప్పుడే కదా నువ్వు స్వీకరించే మనస్తత్వం ఉంది, అప్పుడే అది వస్తుంది. కాబట్టి మన సబ్జెక్ట్లో ఏ సీక్రెట్స్ కానీ, సబ్జెక్ట్ కానీ, లేకపోతే మీరు సంపాదించింది కానీ, నేను ఇలా చేశానని కానీ ఎవ్వరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళే వస్తారు, వాళ్ళే తెలుసుకుంటారు. దానికి ఒక పీరియడ్ అనేది ఉంటుంది. ఆ పీరియడ్లో విశ్వం ఎలా వాళ్ళకి కరెక్ట్ కావాలా అది చూసుకుంటుంది, మీ పని కాదు. ఓకే, అదే చూసుకుంటుంది. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు నీళ్లు తాగాలనిపించింది. నీళ్లు తాగాలనిపించినప్పుడు మీకు తాగాలనిపించి వెళ్ళి నీళ్ళు తాగారా? నాకు అనిపించింది కాబట్టి వెళ్ళి తాగాను. ఎవరు చెప్పారు మీరు నీళ్ళు తాగమని? నా మనసే అనిపించింది తాగాలి అని. అంటే మీ ఇన్నర్ మైండ్ మీకు నీళ్ళు ఎప్పుడు అవసరం అనేది చెప్తుందా? చెప్తుంది. అవునా కదా? మీకు ఎవరో చెప్తే వెళ్ళి తాగలేదు కదా. లేదు. ఆకలేస్తుంది, మీ లోపల ఒక మైండ్ ఉంది కదా, అది చెప్తుంది ఇప్పుడు నువ్వు తినాలి. నీ లైఫ్ అంతా కూడా విశ్వం డిసైడ్ చేసింది ఎప్పుడేం కావాలనేది. అప్పుడు మాత్రమే నువ్వు ఈ సబ్జెక్ట్లోకి వస్తావు. అర్థమైందా? కాబట్టి అనవసరంగా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఎవరిని మనం ఇచ్చేయద్దు. వాళ్ళ యోగం ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, తెలుసుకుంటారు, సంపాదిస్తారు, కోటీశ్వరులు అవుతారు, ధనవంతులు అవుతారు, అన్నీ అవుతారు. ఎక్కడ కూడా మనం ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టద్దు, ఎవరికి ఇది చెప్పొద్దు. అర్థమైందా? సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రం సబ్జెక్ట్లో నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా ఫస్ట్ అది డిసైడ్ చేసుకో. తప్పకుండా సార్. నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు అది రెడీ ఉంటుంది ఇవ్వడానికి. నువ్వు సిద్ధంగా లేనప్పుడు నేను పట్టించుకోదు. ఈ యొక్క ఎపిసోడ్ చాలు సార్, క్లారిటీ వస్తుంది అందరికి కూడా. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.